శ్రీమతి నమః. పాకిస్తాను మాకు నీళ్ళు ఇవ్వండి, మేం చచ్చిపోతాము అని బతిమాలుకునే స్థితికి వచ్చేసింది. ఉత్తరం కూడా రాసింది మన భారత ప్రభుత్వానికి. ఇప్పుడు మొన్న పెహల్గాం దాడి జరిగింది కదా, నరేంద్ర మోడీ గారు ఆన్ ది స్పాట్ నిర్ణయం తీసుకున్నారు, నీళ్లు కట్ చేసేస్తున్నాము అని. ఇలా నీళ్లు వదలకపోవటం వల్ల అక్కడ వాళ్ళ స్థితి ఏంటి? కరెంటుకి గాని, పంటలు పండించుకోవడానికి గాని, తాగునీళ్లు, అసలు దేనికి వాళ్ళకి నీరు అనే లేవు. ఇప్పుడు నీరు లేకపోతే వాళ్ళకి విద్యుత్ ఉత్పాదన అవ్వదు కదా. ఎక్కువగా ఈ హైడ్రో ఎలక్ట్రిసిటీ మీదే ఆధారపడి ఉంటుందిట ఈ పాకిస్తాన్. ఇప్పుడు చావు తప్పి కన్ను లొట్టబోయింది అంటారు కదా, ఆ స్థితిలోకి వచ్చింది. ఇప్పుడు అడుక్కుంటుంది, రేపొద్దున అంటుంది నేనేం అడుక్కోలేదు, వాళ్లే వచ్చారు అంటుంది. మొన్న కూడా యుద్ధం ఆపేసేటప్పుడు అదే అడుక్కుంది. ఎందుకంటే రేడియేషన్ లీకేజ్ అవుతోంది అనే విషయం వాళ్ళకి అర్థమైంది. అన్ని టెస్టులు చేసేసుకుని గబగబా చేయించేసుకుని మన పక్క దేశం ఉంది కదా, ఆ డ్రమ్ము గారికి వెళ్లి చెప్పుకుంటే ఆయన మధ్యవర్తిత్వం వహించానని చెప్పి ఆయనేమో డ్రమ్ము కొట్టుకున్నారు. కొట్టుకున్న తర్వాత మానవతా దృక్పథంతో మన నరేంద్ర మోడీ గారు స్పందించారు. మనకెప్పుడు సామాన్య ప్రజల మీద అస్సలు ద్వేషం ఉండదు. అలాగే మనం ఎప్పుడూ సామాన్యులని టార్గెట్ చేయము. వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు ఎప్పుడూ కూడా వ్యక్తిత్వ దూషణ చెయ్యరు, ఇష్యూ బేస్డ్ గానే పోరాడతారు. అలా మనం ఎప్పుడు ఇష్యూ బేస్డ్ గానే పోరాడతాం. కానీ అవతల వాళ్ళు ఏం చేస్తారు అంటే, వాళ్ళు ఇష్యూ బేస్డ్ గా పోరాడడం రాక బురద జల్లే ప్రయత్నం చేస్తారు. సరే, ఎట్టకేలకి కాళ్ల బేరానికి వచ్చింది. ఇప్పుడు మన దేశంలో ఉంటూ ఈ శత్రు దేశానికి బాగా మద్దతు పలుకుతున్నారు కమ్యూనిస్టులు. వెస్ట్ బెంగాల్లో ఉన్న కమ్యూనిస్టులు అన్నమాట. వాళ్ళు చేస్తున్న గొడవ ఏంటంటే, నీళ్ళు వదిలేయండి, పాకిస్తాన్కి ఎందుకు కట్టేశారు, వాళ్ళు బతకక్కర్లేదా, వాళ్ళ గురించి ఏం మీరు పట్టించుకోరా అంటూ ఎంత గొడవలు చేసేస్తున్నారు అంటే, విధ్వంసం సృష్టించేస్తున్నారా అన్నంతగా వాళ్ళు అక్కడ ప్రవర్తిస్తున్నారు. మన దేశంలో ఉంటూ పరాయి దేశానికి సపోర్ట్, పైగా మన దేశానికి శత్రుత్వ దేశంతో వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళు మొదటి నుంచి ఇంతే, వీళ్ళు ఇప్పుడేం కాదు. వీళ్ళ గురించి నేను మీకు ఒకసారి చదివి వినిపిస్తాను, ఒకసారి చూడండి. హిందూ సమాజపు చరిత్రను, హైందవ యోధుల వృత్తాంతాలని అణువణువు శోధించి తారుమారు చేసి బురద జల్లడానికి కమ్యూనిస్ట్ చరిత్రకారులు దళాలు ఎన్నో ఏళ్లు శ్రమించారు. హిందుత్వ చరిత్ర వెనుక హిందుత్వ కులతత్వపు, హిందూ దురభిమానపు వికృత ముఖం దాగి ఉంది అనేది వారి పూర్వ నిశ్చిత దుర్భావన. హిందువులు గర్వపడదగిన ప్రతి వీరుడిని, ప్రతి ఘట్టాన్ని, ప్రతి యుగాన్ని వాళ్ళు ఎగతాళి చేశారు. కళా, సాహిత్య, విజ్ఞాన రంగాలలో హిందూ సమాజం సాధించిన ఘనత మహోచ్చ దశకి చేరుకుని స్వర్ణయుగం అనిపించుకున్న గుప్త చక్రవర్తుల చరిత్రని కట్టు కథ అంటూ కొట్టి పారేశాడు డిఎన్ జూ అనే కమ్యూనిస్ట్ మహనీయుడు. ఇతర కమ్యూనిస్ట్ చరిత్రకారులు మహారాణా ప్రతాప్, శివాజీ మహారాజ్, గురు గోవింద్ సింగ్ లను విస్తార ముస్లిం సామ్రాజ్య ఆధిపత్యంపై స్వల్పమైన వ్యక్తిగత కారణాలతో ఎదురు తిరిగిన స్థానిక తిరుగుబాటుదారులుగా చిత్రించారు. మళ్లీ ఈ చరిత్రకారులే రక్త పిపాసులైన ముస్లిం విజేతలు, పరమ నికృష్టులైన నియంతలు చేసిన ఘోర కార్యాలకు వెల్లవేసి కప్పిపెట్టి వాళ్ళు వేరే సందర్భాల్లో ఫలానా మంచి పనులు చేశారు అని, సామ్రాజ్య నిర్మాణంలో ఆ కాలపు పద్ధతులు అంతే మరి అని సర్ది చెప్పే ప్రయత్నాలు చేశారు. కమ్యూనిస్టులైన మానవ వికాస శాస్త్రజ్ఞులు, సమాజ శాస్త్రజ్ఞులు పనికట్టుకుని హిందూ సామాజిక సంస్థలను, ఆచారాలను, కట్టుబాట్లను లోతుగా పరిశోధించి ప్రతి దానిలోనూ ఏదో ఒక కుల ప్రయోజనం దాగి ఉందని నిర్ధారణ చేస్తారు. హిందూ అనబడే ప్రతి అంశం పైన విరోధం సాగించటానికి కమ్యూనిస్టులు ఎంత దూరమైనా వెళ్తారు. కమ్యూనిస్టులు వాడే భాష కూడా తారుమారు అర్థాలతో కూడి ఉంటుంది. కమ్యూనిస్టు ఉద్యమానికి చెందిన విద్రోహులను, నియంతృత్వ శక్తులను వాళ్ళు దేశభక్తులు, ప్రజాస్వామ్య శక్తులు అంటారు. కమ్యూనిజంతో చేయి కలిపిన వారిని ప్రగతిశీలురు అంటారు. జాతీయ భావనను కమ్యూనిస్టులు హిందూ మతతత్వము, దురభిమానము అంటారు. కమ్యూనిస్టుల వద్ద ప్రత్యేకమైన తిట్టు పదాల నిధి ఉంది. ఇతరులకు ఒళ్ళు మండేలా చేయటంలో కమ్యూనిస్టులకి ఒక చిత్రమైన పద్ధతి ఉంది అంటారు నెహ్రూ గారు. 1948-50 కాలంలో కమ్యూనిస్టులు గాంధీజీని మహా తెలివైన దుష్ట బూర్జువా అన్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ ని వేసలను తార్చేవాడు అని, సర్దార్ పటేల్ ని పండిత్ నెహ్రూను ఫాసిస్టు ద్వయమని, పరిచయ బెంగాలీ అనే కమ్యూనిస్టు పత్రిక వాళ్ళిద్దరినీ పందుల కొడుకులు, టాటా బిర్లాల అక్రమ సంతానము అంది. దేశభక్తులపై, హిందుత్వవాదులపై కమ్యూనిస్టులు నిత్యము కురిపించే తిట్లు సుప్రసిద్ధమైనవే. మతతత్వవాదులు, దురభిమానులు, ఫాసిస్టులు, మైనారిటీ హంతకులు, నరహంతకులు, రియాక్షనరీలు, పునరుజ్జీవనవాదులు వగైరా ఇలా తిడుతూ ఉంటారు.
వీళ్ళు వ్యతిరేకించేది హిందూ మతతత్వాన్ని మాత్రమే. ఇస్లాం, క్రైస్తవ మతాల పట్ల వీళ్ళ వైఖరి మర్యాదతో, మొహమాటంతో, వినయంతో, బుజ్జగింపుతో ఉంటుంది. క్రైస్తవుల మత మార్పిడి యంత్రాంగాన్ని భారత కమ్యూనిస్టులు ఎప్పుడూ విమర్శించలేదు. కమ్యూనిస్టులు గాని మూఢ విశ్వాసాలను ఖండిస్తున్నామనే దాని అనుబంధ విజ్ఞాన వేదికలు గాని క్రైస్తవ స్వస్థత కూటముల జోలికి గాని ఎప్పుడూ వెళ్లలేదు. ఇస్లాంలోని కాఫీర్, జిహాద్ సిద్ధాంతాల అమానుషత్వాన్ని భారత కమ్యూనిస్టులు ఎప్పుడూ ప్రశ్నించలేదు, ఖండించలేదు. మతతత్వ వ్యతిరేకులమని చెప్పుకునే భారత కమ్యూనిస్టులు మతం పేరుతో ముస్లిం లీగ్ పాకిస్తాన్ కావాలని చేసిన డిమాండ్ ని బలపరిచారు. ఆ సందర్భంగా ముస్లిం లీగ్ జరిపించిన ప్రత్యక్ష చర్యను గాని, నౌకాళి దురాగతాలను గాని మన కమ్యూనిస్ట్ పార్టీ ఖండించలేదు. 1924లో మోఫ్లా ముస్లింలు మలబార్ హిందువులపై జరిపిన హత్యాకాండని, మానభంగాలని, మత మార్పిడులను మత విద్వేషంతో చేసిన దుశ్చర్యలుగా కమ్యూనిస్ట్ పార్టీ ఒప్పుకోలేదు. అవి కేవలం ఆర్థిక కారణంతో జరిగిన అల్లర్లని, పేద రైతులు భూస్వాములపై చేసిన తిరుగుబాటని వ్యాఖ్యానించింది. అంతెందుకు, కాశ్మీర్ లో మతం పేరిట చెలరేగిన వేర్పాటు వాదాన్ని, ఉగ్రవాద చర్యలని భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడూ ఖండించలేదు. ఇలా దేశం కోసం ఎవరు ఏం చేసినా వాళ్ళని ఇష్టంగా కుక్కలని, నక్కలని తిట్టడం మాత్రమే కాకుండా కులాన్ని కూడా తీసుకొచ్చి వాళ్ళని ద్వేషించారు, దూషించారు, బురద జల్లేశారు ఈ కమ్యూనిస్టులు. ఈ పుస్తకం రాసింది ఎవరో తెలుసా? వివి సుబ్రహ్మణ్యం గారు. ఈ వివి సుబ్రహ్మణ్యం గారు ఏదో అల్లా టప్ప ముసలి గుంట నక్క కాదు. ఈయన పుస్తకాలు నవయుగ భారతి, హిందూ ఈ షాపుల్లో కూడా ఈయన పుస్తకాలు వాళ్ళు అమ్మకానికి పెట్టుకుంటారు. ఈయన పుస్తకాలు ఇతర భాషల్లో కూడా తర్జుమా చేయబడ్డాయి. ఏదైతే ఇప్పుడు క్రిస్టియానిటీ మీద మేము యుద్ధం చేస్తున్నాము అని అన్నారో వాళ్ళందరికీ ఆధారమైన మూల సూత్రాలు, ఇదేమి చరిత్ర, ఈ పుస్తకాలన్నీ రాసింది ఈయనే. ఈయన రాసిన పుస్తకాలని బేస్ చేసుకునే పోరాడుతున్నారు. అసలు నిజం ఏంటి అనేది ప్రపంచానికి ఈయన రాసిన మూల సూత్రాల ద్వారా అందించబడింది. అలాంటి ఆయన్ని పట్టుకుని ముసలి గుంటనక్క, కుల గజ్జి కుక్కలు అంటూ మాట్లాడడానికి కాస్తైనా సంస్కారం అనేది అడ్డు రాలేదా? ఈ వివి సుబ్రహ్మణ్యం గారే ఎవరైతే గుంట నక్క, ముసలి నక్క, గజ్జి కుక్క అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారో వాళ్ళ వీడియోస్ ని ఆయన చూసి నాతో చెప్పి ఆయన బాధపడ్డారు. ఆయన వయస్సు 70 సంవత్సరాలు. 70 సంవత్సరాలు ఆ వయసులో ఉన్న ఆయన ఆ మాటలు అనిపించుకోవాలా? కనీసం ఆయన గురించి తెలియకపోతే కనీసం మన సంస్కారవంతంగా అయినా మాట్లాడొచ్చు కదా. విషయం మాట్లాడలేక ఇలాంటి దూషణలు చేస్తూ ఉంటారు. పైగా వీడియోస్ లో ఎక్కడ పేరు బయట పెట్టకుండా కింద కామెంట్స్ లోను, అలాగే మనం పెట్టే థంబ్నెయిల్స్ లోను అర్థమయ్యే విధంగా మాత్రం పెడతారు. ఎందుకంటే మనం దొరకకూడదు అని అనుకుంటున్నారు. మనం ఇక్కడ ఎవరికీ దొరకకూడదు అని అనుకుంటాం, కానీ భగవంతుడు అనే వాడికి ఖచ్చితంగా దొరుకుతాం కదా.